Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చక్రం తిప్పిన జగన్ షర్మిల ఒంటరేనా? వైసీపీ అధినేత జగన్లో మార్పు గణనీయంగానే కనిపిస్తోంది అని అంటున్నారు. 2024 ఎన్నికలలో దక్కిన ఘోరమైన ఓటమి ఆయనకు ఎన్నో పాఠాలను చెప్పిందని అంటున్నారు. జగన్ గతానికి భిన్నంగా నడుచుకుంటున్నారు. తన తండ్రి వైఎస్ఆర్ బాటలో ఆయన అడుగులు వేస్తున్నారు. లేటెస్ట్గా ఆయన కడప జిల్లా టూర్లో అది స్పష్టంగా కనిపించింది. వైఎస్ఆర్కి అందరూ బంధువులే అని అంటారు. ఆయన శత్రువుని సైతం ఆప్యాయంగా పలకరించేవారు అన్నది కూడా చెబుతారు. వైఎస్ఆర్ రాజకీయాన్ని ఇంటి అవతల పెట్టేసి లోపలికి వస్తారని కూడా అంటారు. ఆ విధంగానే వైఎస్ఆర్కి ఎంతోమంది హితులు సన్నిహితులు జీవితకాలంలో మిగిలారు. ఆయన మాదిరిగా జగన్ ఉండాలని అంతా కోరుకునేవారు. జగన్ అయితే బయటకు తన తండ్రిలా ప్రదర్శించరు, కానీ అభిమానం లోపల ఉంటుందని చెప్పేవారు ఉన్నారు. అయితే పట్టింపుల విషయంలో మాత్రం తండ్రి కంటే 4 ఆకులు ఎక్కువ చదివారని, అదే ఆయన రాజకీయానికి అడ్డుపడుతూ వస్తోందని విశ్లేషించే శ్రేయోభిలాషులు అనేక మంది ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ తాను 2024 ఎన్నికలలో ఎందుకు ఓటమి చెందానో విశ్లేషించుకునే పనిలో ఉన్నారు. బయట ప్రత్యర్థులు ఎటు ఉంటారు, వారితో రాజకీయ సమరం చేసి తీరాల్సిందే. కానీ ఇంటిలో కూడా రచ్చ చేసుకోకూడదన్నది ఆయన తెలుసుకున్నారని అంటారు. ఆ దిశగా జగన్ ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన ఇడుపలపాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దానికి వైఎస్ఆర్ కుటుంబం మొత్తం వచ్చింది. తల్లి విజయమ్మ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఆ ఫోటో చూసిన వారు వైఎస్ఆర్ కుటుంబంలో చాన్నాళ్ల తర్వాత ఒక మంచి గ్రూప్ ఫోటో వచ్చిందని ఆనందించారు. ఆ గ్రూప్ ఫోటోలో జగన్ కుమార్తెల ఇద్దరితో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సహా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే అందులో స్పష్టంగా కనిపించినది, మిస్ అయినది మాత్రం వైఎస్ఆర్ షర్మిల, ఆయన సొంత చెల్లెలు. ఆమె లేకుండానే ఆ గ్రూప్ ఫోటో వచ్చేసింది. ఆమె ఆ విధంగా ఒంటరయ్యారా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే సమయంలో అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదాలు తీవ్రతరమయ్యాయని కూడా అంటారు. అవి అంతకంతకు పెరిగి చివరికి ఒకరి బర్త్డేకి మరొకరి గ్రీట్కి కూడా చేసుకోలేని విధంగా పరిస్థితి మారిందని అంటున్నారు. ఏది ఏమైనా తల్లితో బాగానే జగన్ ఉంటున్నారు అన్న సంకేతాలు ఈ గ్రూప్ ఫోటో ద్వారా వెల్లడైంది. అంతేకాదు వైఎస్ఆర్ కుటుంబంలో ఈ రోజుకి అత్యధిక శాతం జగన్ వెంటే ఉన్నారని తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబంతో పాటు వైఎస్ షర్మిల కుటుంబం మాత్రమే దూరంగా ఉంటోందన్నది తేటతెల్లమవుతోంది. అయితే అభిమానులు కానీ వైఎస్ఆర్ కుటుంబ శ్రేయోభిలాషులు కానీ చెప్పేది ఏంటంటే, మొత్తం కుటుంబం చెల్లెమ్మతో సహా కలిసి ఉండాలని, అన్ని విభేదాలు పరిష్కరించుకుని ఒక్కటిగా నిలవాలని అంటున్నారు. మరి ఆ దిశగా జగన్ ప్రయత్నాలు చేయాల్సి ఉంది. షర్మిల కూడా సహకరించాల్సి ఉంది. అప్పుడే వైఎస్ఆర్ కుటుంబానికి పరిపూర్ణత్వం వస్తుందని అంటున్నారు.